రియల్ అంటే చాలా రూల్ ఉందన్నమాట. తను లేకపోతే నాకు సక్సెస్ లేదు. లీడర్స్ అందరికీ గ్రేట్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ సాయి రెడ్డి ఫ్రమ్ కర్ణాటక. లీడర్స్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది అంటే నా వెనకాల చాలా గోల్డెన్ డాన్స్ అనమాట. ద గ్రేట్ లీడర్స్, మనందరి గ్రేట్ మెంటర్స్, ఒక గాడ్తో సమానం. శ్రీనివాస్ వడ్డమన్ సార్ అండ్ శివాజీ మేడంకి ఒకసారి పాదాభివందనం తెలియజేస్తున్న గట్టిగా. అదేవిధంగా గ్రేట్ లీడర్స్ అనమాట. ఆజాద్ రాజు సార్ అండ్ నాగలక్ష్మి మేడం, ద లెజెండరీ కపుల్స్ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణ మేడంకి ఒకసారి గట్టిగా దాస్తున్నాం. లీడర్స్ ఈరోజు చాలా మాట్లాడాలనుకున్నా కానీ టైం లేదు. కానీ ప్రతి ఒక్క లీడర్స్, ప్రతి ఒక్క యూపీ నచ్చిన సందర్భంగా వన్ సెకండ్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. గో డెవలప్మెంట్, గో యూనివర్సిటీ పాస్ సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీడర్స్ టైం లేదు కాబట్టి ఈరోజు ఏదో మాట్లాడాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా నా బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్క లీడర్స్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకప్పుడు సైలెంట్ పర్సన్ లైఫ్ ఎక్కడో తెలియదు, కానీ ఈరోజు ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగాలంటే నా పేరు అనేది మారుమోపోతుంది. ఈ సైలెంట్ పర్సన్ ఒక పూల వ్యాపారంతో స్టార్ట్ చేసినాను. ఎట్లా ఏం చేసిన ఒక పూలు అమ్మే పర్సన్ ఈరోజు గల్లీలో పూలు అమ్మే పర్సన్ ఢిల్లీ వరకు ఫ్లైట్లో ఎగురుతుంది. గల్లీలో పూలు అమ్మే పర్సన్ ఢిల్లీ వరకు ఫ్లైట్లో ఎగురుతానంటే నా జీవితం మారిందా లేదా? మరి మీ జీవితం మారుతా లేదా? లీడర్స్ నేను ఎక్కువ మాట్లాడాలని ఒక చిన్న స్టోరీ చెప్పి కంప్లీట్ చేసేస్తా. నేను మా వైఫ్ ఒక లాంగ్ జర్నీ పోతున్నాం ఆడ. ఒక లాంగ్ జర్నీ పోతున్నాం, విపరీతమైన వర్షం వస్తుంది. ఏది మీరు ఇది ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ తలకాయలు ఉంటే సౌత్ ఆఫ్రికా భాష అవుతుంది. భగవంతుడి ఇచ్చిన నోటితో మాట్లాడుకున్నాం. ఎస్ ఉంటే ఎస్తానండి, నోటే నోడండి. ఎస్ అన్నా ఇద్దరం కూడా ఒకరోజు ఫుల్ చూసుకో మా కార్లో మేము జర్నీ చేస్తున్నాం అన్నమాట. ఫుల్ వర్షం వస్తుంది. మేము వెళ్తానే ఉన్నాం. వర్షం వచ్చిన కారు ఆగాం కదా. కారు వెళ్తున్నాం. కొంచెం దూరంలో వెళ్ళాక విపరీతంగా వర్షంలో ముంగట ఏం కనిపిస్తలేదు. ఫుల్ మబ్బు కమ్ముకుపోయింది అనమాట. ముంగట ఏం కనిపిస్తలేదు. ఆ వర్షం వచ్చే ప్రాసెస్లో దూరం ఒక వ్యక్తి ఎక్సైట్మెంట్ అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఏం చేసినంటే ఈ వర్షంలో ఒక వ్యక్తి కార్ని ఆపుతున్నాడు. కార్లని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమనిపిస్తుంది, ఎక్కువ మబ్బైతే ఫుల్ వర్షంలో మనం కారు ఆపుతామా? ఒకవేళ ఆ పర్సన్ కార్ ఆపే పర్సన్ దొంగ అయితే ఒకవేళ దొంగన అయినాడు, లేకపోతే ఆయనకు ఒక లిఫ్ట్ అనేది కావాలి. ఇస్తాను. కానీ చాలామంది ఎవరు ఆపుతలేరు, అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే పాపం ఏమైందో ఆపుదాం అని చెప్పి కొంచెం గ్లాస్లో ఎక్కువ తిరిగితే మళ్ళీ అవుతుంది కదా, కొంచెం గ్లాస్లో కింద తిప్పి ఏమైందని అడిగినాం. సార్ మీరు ఆపండి మొత్తుకుంటున్నాడు. అరే ఏమైంది బాబు అని చెప్పి గ్లాస్లో మెల్లే తిప్పినాం. అమ్మాయ అసలు ఎంతో మందిని ఆపుతున్నారు సార్, చాలామంది ఎవరు ఆపుతలేరు, చివరిగా మీరు ఆపిరు అంటే నాకు చెప్పడం పడుతుంది. వర్షం కూడా ఏమైందిరా బాబు చెప్పి, వర్షం ఫుల్ కానీ చలిలు ఉంటాయి కదా. అమ్మాయి మీరు ఆపిరు బ్రిడ్జ్తో మాట్లాడుతున్నా చెప్తాను అనుకోండి. పడతలు చెప్తానంటే నేను ఏం చేశాను, వాడు చెప్తున్నాను బండి దిగేసిన. ఏమైందంటే సార్ మీ జీవితంలో మీరు ఇంకా బతకాలని రాసిపెట్టి ఉందేమో, మీకు నిజంగా అంటే మీకు ఈ జీవితంలో మీ మీద ఇంకా నూకలు ఉన్నాయేమో, మీరు ఏదో సాధించాలని మీకు కోరిక ఉందేమో, ఎంతోమంది జీవితాలు మాట్లాడాలని మీకు రాసిపెట్టి ఉందేమో, అందుకే మీరు ఆపేరు అని చెప్పి అంటున్నమాట. అసలు ఏమైందిరా అని చెప్పి అంటున్నా. అప్పటి నుంచి వర్షంలో చెమటలు పడుతుంది. ఏమైంది అంటే గత గంట నుంచి నేను ఆపుతున్నా సార్, చాలా వెహికల్స్ ఆపుతున్నా, ఏ వెహికల్స్ ఆపుతలేరు, అందరు పోతున్నారు. ఏమైంది రా బాబు అంటే ఈ వర్షం ఫుల్ ఎక్కువైంది, ఈ వర్షానికి ముంగటున్న బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ అనేది తిరిగిపోయి పోయిన కార్లు పోతున్నారు, దాంట్లో దూకుతురు పడి చనిపోతున్నారు. ప్రతి ఒక్క కారు పోతున్నారు, దూకుతురు చనిపోతున్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మాయ అనిపిస్తుంది. అది నిజంగా అంటే మరొక జన్మ వచ్చాక అనిపించింది. కానీ పిఎంటే నాకేమనిపించింది, అప్పటికప్పుడే కారు తీసుకెళ్ళి నట్టడం ఆపి పార్కింగ్ లైట్ వేసి ఆపి కారు ఆపినా. ఎందుకంటే కారు ఆగుతా లేదా? ఆయనకన్నా కారు ఆగుతా లేదా? గత 2019లో సాయి రెడ్డి అనే ఒక పర్సన్ని, ద గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడ్డమన్ అనే ఒక వ్యక్తి ఆపిండు. పర్సన్ ఆగింది కాబట్టి ఇంతమంది ఇక్కడ కూర్చోగలిగారు. ఆగినా లేదా? చాలా మందికి వెస్టేజ్ బాగుంది, ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది. అదే ఎట్లా వర్తించాలి, ఏం చెప్పాలి, మేము ఏ వ్యక్తిలో జీవితాలు మారుతాయి. ప్రతి ఒక్క మీటింగ్లో మేము ఆలోచిస్తాం, కానీ జనాల జీవితాలు మార్చాలని చెప్పి మేము ఉండడం. కానీ నా వల్ల కాదు, నేను చేయలేను,
కంటే నువ్వేం చేయకుండా పోయి పడతా దూకుతావు. నీ కర్మ ఏం చేస్తావు చెప్పండి. అందరికీ కూడా చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో ఈ జీవితంలో చెప్తున్నా ఈ సక్సెస్ అందరికి ఈక్వల్. చాలా మందికి మా ఫ్రెండ్స్కి రిలేటివ్కి చాలా మంది చెప్తున్నాం, అరే ఇప్పటికీ మారకుండా చాలా మంది కొంతమంది ఏమన్నారంటే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించాలని చూద్దాం, 1,00,000 రూపాయలు సంపాదించాలని చూద్దామన్నారు. 1,00,000 సంపాదించాలని చెప్పిన అర్థం కాలేదు, 2 లక్షలు సంపాదించాలని అర్థం కాలేదు, 2.5 లక్షలు సంపాదించాలని చెప్పిన అర్థం కాలేదు. ఇదే పర్సన్ సైకిల్ తీసుకొని గల్లీ గదికి పులమ్మే పర్సన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్లో ప్రయాణిస్తున్నా, ఈజీ కార్ తీసుకొని లైఫ్ మారిందా లేదా? నేను కారు చూడడం కాదు, ఈరోజు ఆర్గనైజేషన్ దాదాపు 15 నుంచి 16 కార్లు ఇప్పించేసిన. జీవితం మార్చుకొని బాబని ఫ్రెండ్స్ దగ్గరికి చెప్తుంటే నా వల్ల నేను నీ కర్మ ఏం చేస్తాం. రియల్ చెప్తున్నా, ఈ వెస్టేజ్ అనేది అందరికీ అర్థం కాదు, కొందరికే అర్థమవుతుంది. నిజాను ఆ కొందరిలో మనం ఉందామా? ఆ కొందరిలో మనం ఉందామా? మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచ వ్యాప్తంలో ఈ నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ కాలే, ఓన్లీ ఒక 5% పీపుల్సే సక్సెస్ అయ్యారు. కానీ ఆ 5% పీపుల్స్ మీరు అందరూ ఉన్నారు. మీ అందరితో కోసం గట్టిగా డాన్స్ రియల్ చెప్తున్నాండి. ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా, ఈరోజు నా బర్త్డే సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్కి నేను రియల్ చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను నా జీవితం కోసం నేను రాలేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, ఈ నా జీవితం, ఈ నా మా టోటల్ మా వెస్టేజ్కి, ఈ మా జీవితం మొత్తం వెస్టేజ్కి నా జీవితం అంకితం అని చెప్పి ఈరోజు వచ్చేస్తున్నాను. జీవితంలో ఏమవుతుంది చెప్పండి. అరే ప్రతి ఒక్క మనిషి పుట్టిన మనిషి గిట్టగా నిజాను, ప్రతి ఒక్క మనిషి పుడుతుండు వస్తున్నాడు, కానీ ఏదో ఒకటి సాధించాలా. కానీ ఎక్కడ సాధిస్తాము? ఏదైనా బయట అవకాశాలు ఉన్నాయా? అరే సాధించాలా. నీ జీవితంలో నవ్వు లేదు, ఫ్యామిలీలో గొడవలు, బయటికి వెళ్తే గొడవలు, అన్నదమ్ముతో గొడవలు, ఫ్యామిలీ భార్యతో గొడవలు, ప్రతి ఒక్క ఈ గొడవలకు ఎందుకు మీరు అవుతారు? అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి వచ్చినాం మేము కూడా. అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి బయటకు వచ్చినాము. అరే ఒకప్పుడు మీరు ఇదే గ్రేట్ లీడర్ శ్రీనివాస డెమాసార్ తీసుకుంటే ఎంతోమంది ప్లాన్ మీరు ఆల్రెడీ స్టోరీలో కదా, ఒక పాలడబ్బ కొనాలని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటికి వెళ్తే ఇంద్రభవనం అని ఒక ఇంద్రభవనం, ఎంతోమంది నెగ్లెక్ట్ చేసి నో అన్నారు, వాళ్ళ కోసం ఆగిందా? నో అనే వ్యక్తి కోసం మీరు ఆగొద్దు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతా, ఒక చిన్న ఎగ్జాంపుల్. మా గ్రేట్ లీడర్ మా మెంటర్ని అడుగుదాం. ఎక్స్లో సార్, ఎక్స్ నెట్వర్క్లో మీకు ఎంతమంది ప్లాన్ చేస్తే సాయి అనే పర్సన్ మీకు దొరికింది సార్? ఎన్ని సంవత్సరాలు దొరికాడు? మీరు ఆలోచించండి. 4 సంవత్సరాలు ప్రయత్నిస్తే 4 సంవత్సరాల తర్వాత నేను దొరికినా. 4 సంవత్సరాల తర్వాత మీరు ఒకటి అర్థం కావట్లేదు. అరే ప్లాన్ చెప్తారు, ఒక 10, 12 ప్లాన్ చెప్తారు, ఇంత కూర్చొని నా వల్ల అవ్వట్లేదు, నా మాట ఎవరు వింటలేరు, నాకు ఎవరు వస్తలేరు, నాకు పీవీ కొట్టలేరు, ప్రోడక్ట్ తీసుకోవట్లేరు, ప్లాన్ చేస్తలేరు, నా డౌన్ లైన్స్ ఇంటలేరు, అప్లైన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సాయిడ్ అనే పర్సన్కి అప్లైన్స్ దగ్గర ఉన్నారా? మేము ఇంటి పక్కన ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నవాడు ఎప్పుడు నా పక్కన ఉన్నట్టు వాళ్ళు ఈరోజు నన్ను నడిపించింది. రియల్ చెప్తున్నా, వాళ్ళు ఉండేది హైదరాబాద్లో, కానీ ఎప్పుడు ఉండేది నాకు ఉండదు. నేను ఎట్లా భావిస్తాను? రియల్ చెప్తున్నట్టు మీ అప్లైన్ సబ్మిషన్లో మీరు ఉంటే చెప్తున్నా, రాసిస్తున్నా ఈరోజు ఇక్కడ మీ అప్లైన్ సబ్మిషన్లో మీరు ఉంటే మీకు ఎంత పెద్ద స్థాయిగా నేను ఈరోజు సాధారణుడు 8th సైడ్ గురుమిడికల్ మొత్తం మార్చేస్తున్నావు, గురుమిడికల్ మొత్తం కళకాలు ఆడిపోతుందని చెప్పి మా గ్రేట్ లీడర్ మాట్లాడినప్పుడు, సార్ మీ సపోర్ట్ ఉంటే గురుమిడికల్ కాదు, ఇది దునియానే దునియాస్ అని చెప్పేసి. అందుకే లీడర్స్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ గట్టిగా పట్టుకోండి. 2 సంవత్సరాలు ఏదైనా 2 సంవత్సరాలు మీ ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీ జీవితంలో మీరు ఏం చేసారో పక్క పెట్టేసేయండి. గతం వదిలేసేయండి. కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఆఫర్ కూడా కంపెనీ వచ్చింది కదా, వదిలిపెట్టింది కదా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. కుర్చీ మీద కూర్చున్న ప్రతి ఒక్క 5% నుంచి ఈ 6 మంత్లో ఒక ₹1,00,000 తీసుకోవచ్చు. 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. అంత గొప్ప అవకాశం మీ దగ్గర ఉంది. టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మన గ్రేట్ లీడర్ వచ్చిండు, గ్రేట్ మెంటర్ వచ్చింది కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.